హాయ్ ఫ్రెండ్స్, కమెడియన్లుగా ఎంట్రీ ఇచ్చి హీరోలుగా సినిమాలు చేసిన వాళ్ళలో టాలీవుడ్లో ప్రస్తుత తరంలో ఆలీ, సునీల్, సప్తగిరితో పాటు పలువురు కమెడియన్లు హీరోలుగా సినిమాలు చేశారు. కామెడీతో ప్రేక్షకుల కడుపు చెక్కలయ్యేలా నవ్వించే కమెడియన్లు హీరోలుగా కూడా మెప్పించగలమని నిరూపించుకుంటున్నారు. కమెడియన్గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆలీ హీరోగా కూడా మంచి మార్కులు వేయించుకుంటున్నారు. తన నటనతో నవ్వులు పూయించడమే కాదు, ప్రేక్షకులతో కన్నీళ్లు కూడా పెట్టించగలమని నిరూపించుకున్నారు. మాయలోడు, పిట్టల దొర, ఆలీబాబా, అద్భుత దీపం, ఘటోత్కచుడు, సర్కస్ సత్తిపండు, యమలీల, అక్కుం బక్కుం, హంగామా, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలితో పాటు పలు సినిమాల్లో హీరోగా నటించారు ఆలీ. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం వీడియోని చివరి వరకు చూడండి. కొన్ని సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. కమెడియన్గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలోనే వేణుమాధవ్కు హీరోగా కూడా చేసే అవకాశాలు వచ్చాయి. హంగామా, భూ కైలాస్, ప్రేమాభిషేకం వంటి సినిమాల్లో హీరోగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని సంవత్సరాల పాటు బ్రహ్మానందం లేకుండా సినిమా లేదంటే అతిశయోక్తికి లేదు. ఆయన కోసమే సినిమాకు ప్రేక్షకులు వచ్చేవారు. అంతేకాదు, ఆయన కామెడీతోనే సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కామెడీ బ్రహ్మగా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం హీరోగా కూడా సినిమాలు చేశారు. బాబాయ్ హోటల్, జఫ్ఫా సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సునీల్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో పెద్ద హిట్ కొట్టారు. అనంతరం సినిమాలు పెద్దగా సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీలో కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మొదటి సినిమా మల్లేశం. ఈ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. మెయిల్, మిఠాయి సినిమాల్లో కూడా ప్రధాన పాత్రలు పోషించారు. బలగం సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బి, వజ్రకవచధర, గోవింద సినిమాల్లో హీరోగా నటించారు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఎమోషన్ సీన్లలో కన్నీళ్లు పెట్టించారు. హీరోగా చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో కమెడియన్గా కామెడీ షోలు నవ్వులు పంచుతూనే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు. కమెడియన్గా స్థిరపడే ప్రయత్నాలు చేశారు. కమెడియన్గా సినిమాల్లో నటిస్తున్న హీరోగా కూడా చేశారు శకలక శంకర్. శంభో శంకర్ సినిమాలో హీరోగా నటించారు. జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీతో మంచి ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకున్న సుధీర్ తన డ్యాన్స్ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. సాఫ్ట్వేర్ సుధీర్, గాలోడు, వాంటెడ్, పండుగాడు వంటి సినిమాలతో టాలీవుడ్లోకి హీరోగా కొనసాగుతున్నారు. ఈడియట్, సింహాద్రి, వెంకీ, దేశముదురు, డి, పరుగు, బింబిసార, కార్తికేయ 2 సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. జంబలగడి బొంబ, జయమ్ము నిశ్చయమ్ర సినిమాలో హీరోగా నటించిన శ్రీనివాసరెడ్డి, ముగ్గురు మొనగాళ్ళు, ఆనందో బ్రహ్మ సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించారు. 2010లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సత్య ఇప్పటి వరకు దాదాపు 50కి పైగా సినిమాల్లో కమెడియన్గా నటించారు. ఇక వివాహ భోజనం సినిమాతో హీరోగా కూడా పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలోని నటన గాను సత్యకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.